హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఆనపకాయ కర్రీ అయితే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో ఉంటుందండి. ఇంకా క్యారెట్ అండ్ తోటకూర వేపుడికి నేనైతే కలిపి వేపుడు చేశానండి. ఆ రెండు కూడా రెసిపీస్ కూడా ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వేసవికాలం వచ్చేస్తుంది కదండి. వేసవికాలం ఒంటికి చలువ చేసే సొరకాయ కర్రీ అయితే మనం ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే సొరకాయనైతే చెక్కు తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇంకా ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే నూనెలో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఈ ఆనపకాయ ముక్కలను కూడా కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి. ఆనపకాయలోకి కాంబినేషన్ కింద నేనైతే ఎండు రొయ్యలు అయితే వేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి. మామూలుగా టమాటా వేసి కూడా వండుకోవచ్చండి. ఇంకా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు అయితే నేనైతే వేసేస్తున్నానండి. వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు ఉంటాయి కదండి, అవి అయితే వేసుకోవాలి కట్ చేసుకుని. సొరకాయ ముక్కలు అయితే మనం కట్ చేసుకున్నవి వేసేసుకున్నాం కదండి. ఈ సొరకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చల్లగా ఉండేలాగా చేస్తుందండి. సమ్మర్లో పప్పు సొరకాయ కానీ లేదంటే ఇలాగా ఉత్తిగా టమాటా వేసుకుని కర్రీ కింద చేసుకున్న బాడీకి చాలా హీట్ అయితే తగ్గిస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేయండి. టమాటాలు అయితే కట్ చేసుకుని అయితే వేసేసానండి. వేసిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. చూసారు కదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలండి. అందరూ లంచ్ చేశారా లేదా, ఇంకా మీరు ఏం కర్రీ వండారో ఈరోజు కామెంట్ చేయండి. టమాటా ముక్కలు అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గించాలండి. మగ్గించిన తర్వాత అయితే ఒకసారి మూత తీసి చూస్తే ఇలా కలర్ అయితే చేంజ్ అయ్యి ఉంటాయండి. బాగా మగ్గిపోయి అప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే 2-3 సార్లు అయితే కడిగేసిన తర్వాత వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకోవాలండి, తగినంత పసుపు. పసుపు వేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలండి. మగ్గించిన తర్వాత సొరకాయలోంచి వాటర్ అయితే ఎక్కువగానే వస్తుందండి, తొందరగానే ఉడికిపోద్ది. లేత సొరకాయ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత కారం అయితే వేసేసుకోవాలండి. ఇందులోకి అయితే ఎక్కువ కారం వేసుకుంటే అంత టేస్ట్ అనిపోదు, మీడియంగా తక్కువగానే వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం టీ గ్లాసుడు వాటర్ అయితే వేసుకుని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీ ఊర్లో ఆనపకాయ అంటారో సొరకాయ అంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా క్యారెట్ ఇది రెండో రోజు అండి. ఆ మరుసటి రోజు అయితే నేను క్యారెట్ ఇంకా తోటకూర అయితే ఒక కట్ట ఉందని ఇంకా తోటకూర అయితే వేసేసి నేనైతే ఫ్రై చేసేసానండి. ఇది 2 రోజులు తీసిన వీడియో అండి. ఇది రెండో రోజు అండి. ముందుగా అయితే మనం
కడాయి అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. వెల్లుల్లిపాయ, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం అది వేగిపోయిన తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలండి. ఉల్లిపాయ నేను ఇంక ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదండి, ఇంకా ఎండుమిరపకాయలు అయితే వేసాను. క్యారెట్ కూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. తోటకూర అయితే కొంచెం వేసానండి, నేనైతే ఒక కట్ట తోటకూర అయితే వేసాను. క్యారెట్ తింటే మనకి కొంచెం బ్లడ్ పడుతుంది, కొంచెం స్కిన్ గ్లోయింగ్గా వస్తుందండి. ఇంకా తోటకూరలో అయితే కంటికి సంబంధించి చాలా మంచిదండి. తోటకూరలో అయితే ఇలా కలిపి ఇప్పుడు నేను ఫస్ట్ టైమే చేశానండి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. బాగుంటేనే కదండి వీడియోలో పెడతాను, నేను బాగోలేదంటే నేనే పెట్టనండి. కొన్ని వీడియోస్ తీస్తాను కానండి, కొన్ని నచ్చకపోతే నేనే పెట్టనండి వీడియోస్. ఈ కర్రీ అయితే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా క్యారెట్ ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసి మగ్గించేవాళ్ళండి లో ఫ్లేమ్లో. ఆవిరితోనే మగ్గిపోద్దండి ఎక్కువ శాతం అయితే. మగ్గిపోయిన తర్వాత అయితే కొంచెం ఒక్కొక్కసారి మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకోవాలండి. ఆవిరితోనే మగ్గిపోద్దండి. నేనైతే తోటకూర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. తోటకూరలో అయితే ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లు మనం వాష్ చేసుకుని చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, బెజ్జాల గిన్నె, అందులో వేసుకుని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత క్యారెట్ మగ్గిపోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న తోటకూరను అయితే ఈ క్యారెట్ మిశ్రమంలో వేసేసుకుని మొత్తం మిక్స్ చేసేవాళ్ళండి. ఆల్రెడీ ఇందాక సాల్ట్ వేసాం కాబట్టి తోటకూరలో వేయవసరం లేదండి, ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆకుకూరలు తింటే కనీసం వారానికి 2 సార్లు అయినా ఆకుకూరలు తినాలండి. మన కళ్ళకు సంబంధించి మంచిదండి. ఇంకా తోటకూరలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. అలా దగ్గరకు వచ్చాక కొంచెం పసుపు, కారం వేసి ఇంకా వేయించుకోవాలండి. పసుపు తగినంత కారం వేసుకోవాలండి. కారం కూడా ఎక్కువ పట్టదండి, ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు అయితే ఇందులో వేసాం కదండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. తోటకూరలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా మంచిదేనండి. ఫైబర్ ఎక్కువ తీసుకోమని చెప్తారు కదండి డాక్టర్స్. ఫైబర్ ఫుడ్ అంటే ఇలా ఆకుకూరలు అని ఇవి ఉంటాయి కదండి, అవేనండి. స్ప్రౌట్స్ అని అలాంటివన్నీ ఫైబర్ ఫుడ్కి సంబంధించినవండి. అవి తీసుకుంటే మనకు చాలా హెల్తీగా ఉంటామండి. ఇలా కారం కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి మగ్గిచ్చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ తోటకూర ఫ్రై రెడీ అవుతుందండి. అంతేనండి వీడియో నచ్చినట్లయితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏం కూర వండారో కూడా కామెంట్ చేయండి. కూర మాత్రం ఏముండరో చెప్పాలండి. ఇంకా నేనైతే మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా తినేస్తున్నానండి. నేను మీకు చూపిస్తున్నానండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.